కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో నుంచి 8 లక్షలు ఎత్తుకెళ్లారు. బిచ్కుంద మండలం హజ్కుల్ గ్రామానికి చెందిన మాధవరావు వైద్యం కోసమని బాన్స్వాడ ఎస్బీఐలో 8 లక్షలు డ్రా చేసుకున్నాడు. అక్కడి నుంచి తాడ్కోల్ రోడ్డులో ఉన్న రిలయన్స్ మార్ట్లో బిస్కెట్లు కొనడానికి కారు బయట పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు కారు వెనుక డోర్ అద్దాలను పగలగొట్టి సీట్లో ఉన్న నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అవసరాల నిమిత్తము డ్రా చేసుకున్నాడు. తర్వాత రిలయన్స్ దగ్గర పోయి షాపింగ్ చేద్దామని చెప్పి కారు బయట పార్క్ చేసి షాపింగ్లోకి పోయింది. అదే టైంలో అతను వాచ్ చేస్తున్న ఆ గుర్తు తెలియని దొంగలు ఆ కారు గ్లాస్ పగలగొట్టి అందులో ఉన్న 8 lakhs రూపీస్తో ఉన్న బ్యాగ్ను దొంగతనం చేసి తీసుకుపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. మాకు క్లూస్ ఉన్నాయి, తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాం. సీసీ ఫుటేజ్ ఉంది, ఇంకా మాకు వేరే క్లూస్ ఉన్నాయి. అది తప్పకుండా తొందరగా పట్టుకొని న్యాయం చేస్తాం.